హలో అండి, వెల్కమ్ టు చైత్రాణ బంగారం ఛానల్. మీరు చూస్తున్న ఈ వీడియో అత్యంత ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వీట్ గ్రాస్ గురించి తెలుసుకుందాం. ఈ వీట్ గ్రాస్లోని అనేక విటమిన్స్తో పాటు కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ వీట్ గ్రాస్ తాగడం వల్ల షుగర్, బీపీ రాకుండా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. అటువంటి వీట్ గ్రాస్ని సింపుల్గా మన ఇంటిలోనే ఎలా పెంచుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ట్రే తీసుకుని అందులో ఎర్రమట్టి తీసుకోవాలి. ఈ ఎర్రమట్టి నర్సరీలో దొరుకుతుందండి. అయితే ముందుగా ఈ ట్రేలో కొంచెం కొబ్బరి పీచు వేసాను, తర్వాత ఎర్రమట్టి వేసాను. అంటే ఎర్రమట్టి ట్రేలో గట్టిపడకుండా ఉంటుంది. తర్వాత గోధుమ విత్తనాలు కొన్ని బౌల్లో తీసుకుని అందులో వాటర్ పోసి 8-9 గంటలు నానబెట్టి ఉంచానండి. ఇలా 8 to 9 అవర్స్ తర్వాత ఆ బౌల్లోని వాటర్ని తీసేసి ఆ గోధుమ గింజలను ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా చుట్టి గాలి లేకుండా 10 అవర్స్ పైనే ఉంచానండి. అవర్స్ తర్వాత ఆ క్లాత్ని ఓపెన్ చేసి చూసానండి. గోధుమ గింజలు చాలా మొలకలు వచ్చాయి. ఇంకా ఎక్కువసేపు క్లాత్లో ఉంచితే కనుక మొలకలు ఇంకా ఎక్కువగా వస్తాయండి. నేనైతే ఒక 10 అవర్స్ వరకే ఉంచాను. చూడండి, కొంచెం కొంచెం చిన్న చిన్నగా వచ్చాయి మొలకలు. ముందుగా చూసిన ట్రేలో ఈ గోధుమ గింజలను సమానంగా అన్ని వైపులా పడేలాగా గింజలన్నీ వేయాలండి. గింజలన్నీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ట్రేలో. ఇప్పుడు వాటర్ని స్ప్రే చేయాలండి. తర్వాత కొద్దిగా మట్టిని ఒక చిన్న లేయర్గా పోసి మళ్ళీ వాటర్ని స్ప్రే చేయాలి. ఇప్పటికీ 3 రోజులు అయిందండి. గోధుమ మొలకలు ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. నా పొలంలో మొలకలు వచ్చాయి. చాలా చక్కగా బాగా వచ్చాయండి మొలకలు. అయితే మొత్తం 6 రోజులు అయిందండి. ఇప్పుడు సిజర్తో ఆ గ్రాస్ని సమానంగా కట్ చేసుకోవాలి. కొంచెం కింద వదిలివేసి పైనే గ్రాస్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ట్రేలో ఉన్న గ్రాస్ ఇంకొంచెం గ్రో అయ్యి సెకండ్ క్రాప్కి వస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఆ వీట్ గ్రాస్ని వాష్ చేసుకుని ఇంకా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో కొద్దిగా వాటర్ పోసి ఈ గోధుమ గ్రాస్ను కూడా వేసి మిక్సీ పెట్టాలి. ఇలా మిక్సీ పెట్టిన ఈ జ్యూస్ని అయితే ఫిల్టర్ చేయాలండి. ఇదైతే మెత్తగా పేస్ట్గా అయితే రాదు, ఎందుకంటే వీట్ గ్రాస్ కాబట్టి కొంచెం గరుకుగా ఉంటుంది, కొంచెం పీచుగా కూడా ఉంటుంది. ఫిల్టర్ అయిన తర్వాత వీలైతే ఇంకొంచెం వాటర్ను యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పసరగా ఉంటుందండి, అందువల్ల కొద్దిగా వాటర్ పోసుకున్న ప్రాబ్లం లేదు.
ఇలా డైల్యూట్ చేసుకున్న వీట్ గ్రాస్ జ్యూస్లో కొంచెం లెమన్ జ్యూస్ని కూడా కలుపుకోవాలి. వీలైతే హనీ కూడా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఆరోగ్యకరమైన వీట్ జ్యూస్ రెడీ. ఇవి వీట్ క్రాప్ 1 వీక్లో అవుతుందండి. ఇలా వీక్లీ వన్స్ అయిన వీట్ గ్రాస్లో జ్యూస్ని తీసుకుంటే గ్యాస్, కడుపులో ఉబ్బరం, అజీర్తి సమస్యల నుండి దూరం చేస్తుంది. అన్నింటికంటే టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. ఇదండి వీట్ గ్రాస్ యొక్క బెనిఫిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.